ఎగ్ ఫ్రైకి కావాల్సింది మనం ఆయిల్ తీసుకోవాలి. 2.5 స్పూన్స్ ఆయిల్ పోసిన తర్వాత ఒక 2 పెద్దవి ఉల్లిగడ్డలు, ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం తీసుకోవాలి. నూనె వేడైనాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి, కొంచెమే, చాలా ఏం లేదు. నూనె బాగా వేడైంది. అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు. కారం ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు, అంటే 4-5. మా ఛానల్ షణ్ముఖ క్రియేషన్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజులు అవుతుంది వీడియో చేయక. మా ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చిందండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితేనే కొంచెం ఎక్కువ ఫ్రై అవుతాయి. నేను 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను, ఇంత సైజు. దానికి సరిపడా ఒక 4 ఎగ్స్ తీసుకోవాలి. మంచిగా ఫ్రై అవుతున్నాయండి. మనము కూరగాయలు కట్ చేస్తాం కదా అండి. ఇప్పుడు ఈ కత్తి ఐరన్ కత్తినే ఎందుకు వాడతామో నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్ పెట్టండి. నాకు డౌట్ వచ్చిందండి ఈరోజు. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. దానివల్ల లాభం ఏంది, అసలు ఎందుకు వాడతారు? ఇనుప కత్తినే వాడతారు కదా, కత్తిపీట, కత్తి వాడతారు కదా. ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను, 2 ఇంత సైజు ఉల్లిగడ్డలకి. కొంచెం ఫ్రై అయినాయండి, కలర్ కూడా చేంజ్ అయినాయి. కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. ఇంకా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇక పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాలి. ఉల్లిగడ్డ ముక్కలు బాగా ఫ్రై అయినాయండి, చూడండి కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినాయండి. బాగా ఎక్కువ పెట్టకుండా మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా చూసి వేసుకోవాలి. తర్వాత స్టవ్ కొంచెం చిన్నగా పెట్టుకోవాలండి. ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసుకోవాలి, 1/2 స్పూన్. ఎక్కువ వేసుకుంటే చేదవుతుందండి, కొంచెం ఘాటు కూడా ఉంటుంది. ఉల్లిగడ్డలను బట్టి, ఎగ్స్ని బట్టి వేసుకోవాలి. ఇది ఉడికేటప్పుడు ఇది అల్లం ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు 1 స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఉప్పు 1 స్పూన్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 4 ఎగ్స్ అందులో వేసుకోవాలి, పగలగొట్టి. అట్లనే కాదు,
డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కటోర్లో కలిపి కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక చిట్కా ఏంటంటే డైరెక్ట్ వేసుకునే కంటే ఒక కటోర్లో వేసుకొని పోసుకుంటే ఎగ్ లోపల బ్లాక్ ఏమన్నా ఉంటే కూడా తెలుస్తుందండి. అట్లా చెక్ చేసుకోవచ్చు. మనం చూడకుండా డైరెక్ట్ వేసుకుంటాము. చూడండి, మెల్లగా తీసేసుకోవాలి, ఇట్లా కలుపుకోవాలి. కొట్టిన తర్వాత మెల్లమెల్లగా కలుపుకోవాలండి, లేకపోతే మొత్తం ఎగ్ పాడైపోతుంది, ఇట్లా విచ్చుకపోతుంది. కొంచెం కొంచెం తిప్పి వేసుకోవాలండి, ఎగ్ అంటుకపోతుంది. తర్వాత ఇది కొంచెం పొడి పొడి అయిన తర్వాత ఇందులో ధనియాల పొడి, మసాలా కూడా వేసుకోవాలి. చూడండి, ఇట్లా ఫ్రై అవుతుంది, ముద్దలు ముద్దలు పోయి మంచిగా విడివిడి అవుతుంది. మొత్తం ఇట్లా కలపకుండా సైడ్ నుంచి కలపాలండి, లేకపోతే విడిపోతుంది ఎగ్, ఇట్లా పెద్ద పెద్దగా రాదు. ఇప్పుడు కొంచెం పావు స్పూన్ అంత మసాలా, పావు స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొంచెం వేసుకున్నాను. ఎగ్స్ని బట్టి వేసుకోవాలండి, మీ టేస్ట్ని బట్టి మసాలా, కారం, ఉప్పు చూసుకొని వేసుకోండి. మసాలా లేకున్నా పర్వాలేదండి. ధనియా పౌడరు ఆప్షన్, లాస్ట్ కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు. ఉప్పు కారం అన్నీ సరిగ్గా వేసుకొని బాగా వేసుకోండి. మా షణ్ముఖ క్రియేషన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఎగ్ ఫ్రై, 4 ఎగ్స్ ఫ్రై రెడీ అండి, చూడండి. థ్యాంక్ యూ.